హాయ్ ఈ రోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందో టకటకా చెప్పేసుకుంటూ పోతాను. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం బాగుంది, బోర్ అనిపించలేదు కానీ కొంచెం కామెడీ కూడా బాగుంది. ఈ రోజు ఎపిసోడ్ చూడండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే జాను వచ్చేసి సూర్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసరికి అతనేమో వైరింగ్ చేసుకుంటా ఉంటాడు. వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు, నేను అని చెప్పినప్పుడు నువ్వు స్విచ్ అయ్యి అని చెప్పేసరికి అంతలోప్పుడు జాను వచ్చి సూర్య సూర్య అని పిలుస్తూనే అంటాడు. అంతే, వాళ్ళ అసిస్టెంట్ స్విచ్ చేస్తాడు. ఆ పడ్డము ఆ హీరోయిన్ మీద, అదే జాన్ మీద పడతారనమాట. వాళ్ళిద్దరు కొంచెం సేపు కళ్ళు పెట్టుకొని అలాగే చూసుకుంటా ఉంటారు. అంతలోపల అక్కడికి సూర్య వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చేసి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ అని చెప్పేసి అడిగేసరికి వాళ్ళ అసిస్టెంట్ ఉండేసి ఏమీ లేదు, అతను సూర్య వైరింగ్ చేస్తున్నాడు, పడిపోయేసరికి పట్టుకునింది అనేసరికి వాళ్ళ అసిస్టెంట్ ని వాళ్ళ అమ్మ చంపమడిచి ఒకటి కొట్టి అతని చేతి ఏంది వైరింగ్ చేయించడము అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా జాను ఉంది కదా, జాన్ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని చెప్పేసరికి అయ్యో ఎందుకంటే అంత కంగారు పడతా ఉంటారు, వచ్చిన వాళ్ళని లోపలికి రా అని చెప్పాల్సింది పోయి ఎందుకు వచ్చారో అని అడుగుతారా అని చెప్పేసి జాను అడుగుతుంది. అంతలోపల ఆవిడ కోసం కాఫీ తీసుకొస్తే కూడా జాను ఒక సిప్ చేసి చిచి షుగర్ పేషెంట్ తాగినట్టు ఇంత చేదుగా తాగుతున్నారేంటి కాఫీ అని చెప్పేసి అడుగుతుంది. ఒక సొంత ఇంట్లో మనిషిలాగే మాట్లాడుతుంది. అంతలోపల వాళ్ళ అమ్మ ఉండేసి అసలు ఎందుకు వచ్చావు నువ్వు చెప్పు ఇక్కడికి అని చెప్పేసరికి సూర్యతో 12 వచ్చాను అనేసరికి మా సూర్య ఎక్కడికి రాడు, నువ్వేందుకు చెప్పు ఇక్కడ అంటే లోన్ తీసుకున్నాం అనుకుంటున్నాను సూర్య అంటే సూర్య ఉండేసి వద్దు లోను, ఎందుకంటే మనం లోను కట్టకపోతే మన ఇంట్లోకి వచ్చేస్తారు వాళ్ళంతా అని చెప్పేసి అంటాడు. అదే నిజమే కానీ తోట తీసుకోవాలి అనుకుంటే కొనుక్కోవాలి అనుకుంటే లోన్ తీసుకోవాల్సిందే అనేసరికి సూర్య వాళ్ళ అమ్మ ఉంటుంది అక్కడే. అదేంటది తోటకి డబ్బులు కట్టేశారు కదా అంటే మేము అలాగే అనుకున్నాము కానీ రేటు పెంచారంట వాళ్ళు అని సింహాద్రి అన్న చెప్పాడు అని చెప్పి అంటే ఈమెకి అన్నయ్యే కదా, సూర్య వాళ్ళ అమ్మకి ఆయన అన్నయ్య కదా, సొంతం అన్నయ్య కదా, ఓహో అన్నయ్య చెప్పాడా, అన్నయ్య చెప్తే అది నిజమే అయి ఉంటుందిలే అనేసి సూర్య వాళ్ళ అమ్మ అయితే అని అంటుంది. అని తర్వాత అబ్బా అసలు ఇల్లు నాకు తెలియదే అని చెప్పేసి జాను అంటే నేను కనుక్కొని చెప్తాను. ఆ పాప మా మంచిలాగే ఉంది, కొడుకుని మాత్రమే అంత గారాభంగా పెంచుతున్నది కానీ వ్యక్తిగతంగా మంచి అనిపిస్తున్నది, నాకు తెలీదు ఆవిడ మంచిదో చెడ్డదో. ఓహో ఇల్లా నేను కనుక్కొని చెప్తానులే మా అన్నయ్యని అంటుంది. సరే సూర్య కొంచెం బయటకు వస్తావా అంటే ఏంది ఎప్పుడు నీకు మా అన్నయ్య కానీ మా సూర్య కానీ రావాలా, వాళ్ళు ఏమన్నా మీ పనోళ్ళు అనుకుంటున్నావా, నీకేది ఒంటరిగా చేయడం చేత కాదా, పోయి చేసుకోపో మా వాడు ఎక్కడికి రాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. ఇంకా సరేలే అని చెప్పి ఇక ఆటోలో బయలుదేరుతుంది. అలా అయినా సరే ఆ రామారావు గారు ఇల్లు తెలుసుకోవాలా, వాళ్ళ ఊరికి వెళ్ళేసి అడ్రస్ తెలుసుకోవాలా అని చెప్పేసి ఆటోలో అయితే బయలుదేరుతుంది. మళ్ళీ ఇక్కడ మురళి వాళ్ళని చూపిస్తారు. మురళి అయితే గబగబా రూమ్ లో వెళ్ళి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి డోర్ వేస్తారు. ఎవరి ఇంటికి అనుకున్నారు, అలకనంద ఇంటికి వచ్చేసి మా అత్తయ్య అని చెప్పేసి అత్తయ్య అమ్మమ్మ అందరూ బయటకు వచ్చిన తర్వాత ఇదిగో మీ నగలు అన్ని బానే ఉన్నాయి అంటే ఉన్నాయి అంటుంది. అలకనంద ఉండి ఏం ఇస్తే కుదవ పెట్టుకుంటావా అని చెప్పి అడుగుతుంది. లేదు పక్క ఊళ్ళో దొంగలు పడ్డారంట, అందుకే నేను జాగ్రత్త చెప్పడానికి వచ్చాను అంటే పక్క ఊళ్ళో దొంగలు పడితే ఇక్కడేమవుతుంది, ఇక్కడ ఏం కాదులే అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ కూడా అంటుంది. అనేసరికి అదే సమయానికి నిన్న సింహాద్రి చెప్పుంటాడు కదా ఒక ముగ్గురిని బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పి పొండి వాళ్ళ ఇల్లు జప్తు చేయండి అని చెప్పుంటారు కదా, వాళ్ళైతే వస్తారు. వాళ్ళు వచ్చేసి మేము బ్యాంక్ నుంచి వచ్చాము అని చెప్పంగానే అక్కడ గబగబా అలకనంద చూసి వచ్చేసారు పక్క ఊళ్ళో దొంగలు పడ్డారు కదా ఇక్కడ కూడా వచ్చేసారు అని చెప్పి వీళ్ళకి మంచిగా మర్యాద చేద్దామని చెప్పి వాళ్ళని లోపల కూర్చోబెట్టి ఒక్కొక్కరు కారం పొడి కట్టెలు అన్ని తీసుకొస్తారు. ఎందుకు బాగా కొట్టడానికి వచ్చేసి, ఎందుకంటే వీళ్ళు దొంగలు అని చెప్పి అనుకున్నారు కానీ సింహాద్రి చేసిన కుట్ర అనేసి వాళ్ళకి తెలియలేదు. వాళ్ళని కూర్చోండి అనేసరికి వాళ్ళ అబ్బా ఏంటి ఇంత మర్యాద చేస్తున్నారా అని చెప్పైతే వీళ్ళు మర్యాదల ఫ్యామిలీ అనుకుంటాను అని చెప్పేసి ఆ బ్యాంక్ వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. అనుకునేసరికి గబగబా వీళ్ళు చేతిలో మిరపపొడి కర్ర పుల్లలు అన్ని తీసుకొచ్చి వాడిని కొట్టకుండా కొడతారనమాట. కొట్టిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది, చూసావా పక్క ఊళ్ళో దొంగలు పడ్డారు అని చెప్పబట్టే కదా, నా మనవడు చెప్పబట్టే కదా వాళ్ళని మనం తరిం పంపించాము అనేసరికి అలకనంద ఉండేసి నేనే వాళ్ళని బ్యాంక్ వాళ్ళు కాదు దొంగలు అని చెప్పింది నేనే, ఆ క్రెడిట్ అంతా నాకే కావాలా అని చెప్పేసి అలకనంద కూడా అంటుంది. అనేసరికి నువ్వు మా మనవడిని వదులుకున్నావు కానీ అనేసరికి ఇప్పుడు మళ్ళీ పాత రామాయణం అంతా నువ్వు తీవాక అని చెప్పేసి అలకనంద అయితే వాళ్ళ నాయనమ్మని అయితే అంటుంది. సరే అని చెప్పి వాళ్ళు ఇంకా లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చేసి అమ్మాయి జాను వచ్చేసి ఆ రామారావు ఇంటి అడ్రస్ కావాలి కదా, అలా ఎత్తుక్కుంటా ఒక ఊరికైతే వస్తుంది అనమాట. ఒక ఊరికి వచ్చేసి వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతుంది, మీరు రామారావు గారి అడ్రస్ తెలుసా అంటే వాళ్ళు కొంచెంసేపు చూసిన తర్వాత మాకు తెలియదు, మా ఈ ఊరు కాదు అనేసరికి జాను కోపం వచ్చి ఈ ఊరు కానప్పుడు ఈ ఊళ్ళో ఎందుకన్నా పోయి ఇక్కడ నుంచి అంతా ఇక్కడ ఉన్నారంటే అని చెప్పేసి అంటుంది. అలాగే
సూర్య వచ్చేస్తాడు అదే సమయానికి. మళ్ళీ ఒక చోట ఆయన కూర్చో ఉంటే ఆయన దగ్గర కూడా పోయి అడుగుతుంది, ఎనపల్లా 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 అంటుంటాడు. ఆ చవితి ఆయన సూర్య వచ్చేసి మాట మార్చి మాస్క్ వేసుకొస్తాడు. చెప్తే నాకేంటి అని చెప్పాడు, అడుగుతాడు. అడిగేసరికి నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్పరనుకున్నావా, చెప్తారులే అనేసరికి ఏంటి నీకు రామారావు అడ్రస్ కావాలా చెప్పి నిన్ను మళ్ళీ బండిలో కూడా తీసుకెళ్లి వదిలిపెట్టాలనా అని చెప్పి సూర్య అడిగేసరికి ఎవరా నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు అనుకుని మాస్క్ తీస్తుంది అనమాట. మాస్క్ తీస్తే సూర్య ఏంటి అమ్మ కూర్చి ఇక్కడికి వచ్చేసావా అంటే అవును ఎలా వచ్చావంటే బండిలో వచ్చాను అని చెప్పేసి అంటాడు. నేను ఇంకా పైన ఎగురుకుంటా వచ్చాను అనుకున్నానులే అనేసి జాను కూడా అంటుంది. అన్న తర్వాత ఇప్పుడు దానికి ముందు ఈ రామారావు గురించి చూపిస్తారనమాట. ఆయన ఏంటి అంటే భగవద్గీత చదువుకుంటా ఉంటాడు. ఈ ఆస్తులు ఇవన్నీ ఎందుకు కూడబెట్టుకోవడం ఎందుకు, జీవితం చిన్నది కదా, దానికోసం ఈ కుట్రలు ఎందుకు కుతంత్రాలు ఎందుకు అని చదివేదేమో భగవద్గీత, చేసేదేమో దొంగ పనులు నాగున్నాయి. ఆయన అయితే చదువుకుంటా ఉంటాడు. ఈ అమ్మాయి అయితే మొత్తం కనుక్కుంటా ఉంటుంది, అడ్రస్ దొరకలేదు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళని జప్తు చేయడానికి పోలీసులు బ్యాంక్ వాళ్ళని కొట్టారు కదా, ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకుని వీళ్ళ ఇంటికి వస్తున్నారనమాట. ఎందుకంటే ఇల్లు జప్తు చేస్తాము, మీ నాన్న లోన్ తీసుకున్నారు చూడు అనేసి కాగితాలు అయితే చూపిస్తారు రేపటి ఎపిసోడ్ లో. అదే రేపటి ఎపిసోడ్ లో జరిగేది. చూద్దాం అంటే ఈ వాళ్ళు ఇల్లు బయటకి వెళ్ళిపోతారా లేదా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో చూస్తాము. మీరేమనుకుంటున్నారు ఈ రోజు ఎపిసోడ్ పట్ల? కానీ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చినట్టుకుంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, నమస్తే.